హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో కూల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జెల్లీని. మనకి ఎన్నో పోషకాలు ఉన్న కోకోనట్ వాటర్తో ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. జెలటిన్ అవసరం లేదు. దీనికి కావాల్సింది మెయిన్గా అగర్ అగర్. ఈ అగర్ అగర్ని చక్కగా పౌడర్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుని మీకు తగినంత షుగర్ వేసుకొని చక్కగా పౌడర్ అయితే చేసేసుకోండి. చాలా స్మూత్గా పౌడర్ చేసుకోండి. ఇలా కనుక చేసి ఉంచుకున్నాము అంటే మనకి తర్వాత ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి మెయిన్గా కావాల్సింది కోకోనట్ వాటర్. ఈ కోకోనట్ వాటర్కి నేను కంట్రీ డిలైట్ కోకోనట్ అయితే తీసుకుంటున్నాను. ఈ కోకోనట్ వాటర్ని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనకి మలై కూడా సపరేట్ చేసుకుంటే మంచిది. మలై ఉంది అంటే కనుక సపరేట్గా పక్కకు పెట్టేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఇలా కోకోనట్ పీసెస్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెనకమాల ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఈ సపరేట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ని చక్కగా తురుముకుని ఫ్లేక్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని నేను మెజరింగ్ కప్తో ఈ కోకోనట్ వాటర్ని అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్న వాటర్ 2 కప్స్ అయితే వచ్చింది. ఒక ప్యాకెట్ అగర్ అగర్ వచ్చి 500 ml వాటర్కి సరిపోతుంది కాబట్టి ఇక్కడ 2 కప్సే కాబట్టి 250 mlకి హాఫ్ ప్యాకెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా హీట్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా తిప్పుతూ బాగా కరిగిపోయేలాగా చూసుకోండి. బాగా కరిగిపోవాలి. ఈ లోపు మనం కోకోనట్ ఫ్లేక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొత్తగా చేసే వాళ్ళైతే స్లోగా చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి చేతులు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చక్కగా ఫ్లేక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అప్పుడు బాగుంటుంది. జెల్లీలో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. మలై ఉంటే గనక మలైని కూడా ఇలా ముక్కలు చేసేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కోకోనట్ వాటర్లో చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక పొంగు మాత్రమే రానిచ్చి ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకుని మనం మౌల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక సిలికాన్ మౌల్డ్స్ అవైలబుల్గా ఉంటే సిలికాన్ మౌల్డ్స్లో వేసుకోవచ్చు. లేదు అంటే గనక స్టీల్ కప్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ వేసుకోవచ్చు ఈ జెల్లీ అనేది. ఒకవేళ కనుక సిలికాన్ కప్స్లో వేసుకునేటట్టయితే కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే సిలికాన్ మౌల్డ్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాడైపోతాయి కాబట్టి. నా దగ్గర ఉన్న సిలికాన్ మౌల్డ్లో ఇలా అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. మరీ పై వరకు కూడా ఫిల్ చేయకండి. కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోండి. ఉంచుకుంటే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, జెల్లీస్ చక్కగా వేసేసుకుందాం. మనకి మౌల్డ్స్ కూడా చాలా బాగా వస్తాయండి. లేవు అనుకున్న వాళ్ళు ఇలా కప్లో వేసేసుకోవచ్చు. నాకైతే మొత్తం ఆ క్వాంటిటీకి ఇన్ని జెల్లీస్ అయితే ప్రిపేర్ అయినాయి. ఈ జెల్లీస్ మరి ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా కూల్ అయిపోతాయి. కూల్ అయిన తర్వాత ఈ జెల్లీస్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. చూస్తున్నారు కదా, జెల్లీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.